నమస్కారం అండి. గ్రానీ కిచెన్ స్వాగతం. ఈ రోజు మనకు అమ్మమ్మ గారి చేతి వంట ఉలవచారు చేసుకుందాం. ఉలవచారు ఎలా చేసుకుందామంటే మొట్టమొదట ఉలవలు దొరుకుతాయి. ఈ ఉలవలు ఇలా తెల్లవి ఉంటాయి, ఎర్రవి ఉంటాయి, నల్లవి ఉంటాయి. ఈ ఉలవలను తీసుకొని రాత్రి నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకొని మరి పొద్దున ఉడకబెట్టుకొని దాన్ని గ్రైండింగ్ చేసుకోవాలి. ఇలా గ్రైండింగ్ చేసుకొని మనం పెట్టుకున్న తర్వాత మనం సాంబార్ లాగా తాలింపు వేసుకోవాలి. నేనేం చేస్తే చింతపండు ఇష్టం ఉంటే విడిగా పిసికేసి పెట్టుకోవచ్చు. లేకపోతే నేను చింతపండు ఇందులోనే వేసి గ్రైండింగ్ చేసేసి ఉప్పు చింతపండు. ఇప్పుడు నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాం. తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాం. అట్లాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎల్లిపాయ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎల్లిపాయ వేగిన తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకున్నాం. వేసుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ. దీని తర్వాత మనం టమాటా వేసుకుందాం. టమాటా వేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత నమ్ముద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఆవాలు జీలకర్ర పోపెట్టి ఇప్పుడు ఇందులోకి మనం మునక్కాయలు వేసుకుంటాం. మునక్కాయలు వేసుకొని ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకున్నాం. తర్వాత ఉప్పు వేసుకున్నాం. ఒక 2 చెంచాలు ఉప్పు వేసుకున్నాం. ఎందుకంటే అందులో ఉప్పు వేసినాం కాబట్టి తక్కువ వేసుకుంటున్నాం. అట్లాగే ధనియా పొడి 1 చెంచా, కారం 2 చెంచాలు వేసి ఇప్పుడు ఇలా కలుపుకొని ఇందులో ఉల్వలు ఉడకబెట్టి గ్రైండింగ్ చేసిన దాన్ని వేసుకుంటాం. చింతపండు వేసిన ఇందులోనే ఉల్వలు వేసిన గ్రైండింగ్ చేసిన, ఉల్వలు ఉడకబెట్టిన తర్వాత అందులో చింతపండు ఉప్పు వేసి గ్రైండింగ్ చేసిన ఇది కొంచెం వేసుకుంటున్నాం. ఈ ఉల్వలు గ్రైండింగ్ చేసింది. ఉల్వలు ఉట్టి గ్రైండింగ్ చేయొద్దు, ఉడకబెట్టి గ్రైండింగ్ చేసి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎంత కావాలంటే ఎంత వేసుకోవాలి. ఉడకబెట్టి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వేసుకోవచ్చు, మీ ఇష్టం. లేదా కొద్ది గ్రైండింగ్ చేసుకోవచ్చు. నానబెట్టి ఉడకబెట్టాలి. నానబెట్టకుండా గ్రైండింగ్ చేస్తే అది పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు నానబెట్టి ఉడకబెట్టిన దాన్ని ఇలా మనం వేసుకొని ఇప్పుడు చింతపండు అవసరం ఉంటే చింతపండు పులుసు తీసుకోవచ్చు, లేకపోతే మనం చింతపండు అందులో వేసి గ్రైండింగ్ చేసినాము. ఇప్పుడు ఇందులో కొంచెం మంచినీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఇది మరగనివ్వాలి. మీకు మరిగిన తర్వాత చూపిస్తాం. ఇప్పుడు ఈ ఉలవచారు మరుగుతుంది. దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఉలవచారు రెడీ అయిపోయింది. ఇది ఒంటికి మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తింటే రాళ్ళు కూడా కరిగిపోతాయి.
ఈ చలికాలంలో వేడిగా ఉంటుంది, చాలా మంచిది ఉలవచారు. మీరు కూడా చేసుకోండి, చేసి తినండి. మరి అన్నంలో తినొచ్చు, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది, దిబ్బ రొట్టెకి కూడా బాగుంటుంది. మీరు దేనితోటైనా తినండి. థ్యాంక్ యూ.